అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది ఆగస్ట్ నెల ఫలితాలు. ఆగస్ట్ 2025 ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో చూద్దాము. ఎప్పుడులాగే ముందు మనం మాట్లాడుకునేది గోచార రీత్యా. గోచార రీత్యానే ఈ ఫలితాలు చెప్పుకోవడం అనేది జరుగుతుందన్నమాట. సో ఏ గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయో చూద్దాం ఫస్ట్. ఎప్పుడులాగే ఫస్ట్ మనం మాట్లాడుకునేది శనీశ్వరుడు గురించి. శనీశ్వరుడు అందరికీ తెలుసు, రిట్రోగ్రేషన్ మోషన్లో ఉన్నారు. ఆయన ప్రస్తుతం మీనరాశిలో ఉన్నారు. టిల్ నవంబర్ ఎండ్ వరకు ఆయన రిట్రోగ్రేషన్లో ఉన్నారు. లాస్ట్ మంత్ రిట్రోగ్రేషన్ స్టార్ట్ అయిందనమాట. దాని తర్వాత మనం మాట్లాడుకునేది శుక్రుడు గురించి. శుక్రుడు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ లాస్ట్ మంత్ ఆయనేమో మిథునానికి వెళ్ళారు. 21 ఆగస్ట్ కల్లా కర్కాటకానికి దిగుతున్నారనమాట. అలాగే మనం చూసాము అంటే మిథునంలో మనకి జూపిటర్ ఉన్నారు, అంటే గురు ఉన్నారనమాట. అక్కడ గురు ఇక్కడే ఉంటున్నారు ఈ నెల అంతాను. ఆయన కంబషన్ నుంచి బయటకు వచ్చారు అండ్ ఆల్సో ఫుల్ పవర్తో ఉన్నారు. సన్ కూడా ఏంటంటే కర్కాటకానికి వచ్చేసారు. సింహానికి 17 ఆగస్ట్కి దిగుతున్నారనమాట. మెర్కురీ ఏమో ప్రస్తుతం కర్కాటకంలోనే ఉన్నారు. టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఆగస్ట్ 30కి మనకేమో సింహానికి వస్తున్నారనమాట. సింహంలో ఏమో కేతు ఉన్నారు. అలాగే సో మార్స్ ఏమో మనకి ప్రస్తుతం కన్యలో ఉన్నారు. 28 జూలైకి దిగారనమాట. ఈ నెల అంతా ఇందులోనే ఉంటున్నారు. రాహు ఏమో కుంభంలో ఉన్నారు. ఇప్పుడు అన్నీ మనం చూసాం కదా. ఈ గోచార రీత్యానే మనం చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే ఏంటంటే ద్వాదశ రాశి వాళ్ళకి ఫలితాలు ఎలా ఉన్నాయో చెప్పుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ చూస్తే ఏంటంటే ఈ 9 గ్రహాలు మనం మాట్లాడుకునేది 8 గ్రహాలు. మూనేమో యాక్చువల్గా 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు, అంటే ఒక నక్షత్రంలో మారుతూ ఉంటారనమాట. సో ఒక రాశి మనం చెప్పినప్పటికీ 3 రోజులు 4 రోజులు కూడా అవ్వచ్చు. సో మనం ఎక్కువ మూన్ గురించి మనం ఎక్కువ మాట్లాడట్లేదు, అంటే చంద్రుడి గురించి. కానీ ఇవన్నీ చూసినప్పటికీ ఏంటంటే అన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలే ఎక్కువ ఘోషిస్తున్నాయని చెప్పవలసి వస్తుందన్నమాట. ఎందుకంటే అంత మంచి పరిస్థితి లేదంటే శని రిట్రోగ్రేషన్ ఒకటి, అలాగే ఏంటంటే మెర్కురీ ఏమో కంబషన్ కూడా అవుతోంది. ఆయన ఆగస్ట్ 9 కంబషన్ నుంచి బయటకు వస్తున్నారనమాట. సో ఆగస్ట్ 11 రిట్రోగ్రేషన్ నుంచి బయటకు వస్తున్నారు. సో ఇవన్నీ చూసినప్పటికీ కొంతవరకు ఏంటంటే అన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయి. అంటే కొన్ని ఇబ్బందులు తప్పవు, అలాగే కొన్ని రాశుల వారికి చాలా బాగుంటుందని చెప్పడం జరుగుతోంది. రెమెడియల్ మెషర్స్ కింద మనం ఎప్పటికైనా శక్తి పూజలు చేసే వారికి నేను చెప్తూ ఉంటాను. అన్ని నెలల్లోనూ శక్తి పూజలు చేసే వాళ్ళకి మనం ఎక్కువ చెప్పవలసింది ఏమీ లేదు, కంటిన్యూ చేయొచ్చు. కానీ జనరల్గా ఫలితాలు చేయాలి అంటే కనుక తప్పక నవగ్రహ స్తోత్రాలు కానీ నవగ్రహ హోమాలు కానీ చేయడం అనేది మంచిది. అలాగే రాహుకేతు పూజలు చేయడం ఇంకా మంచిదన్నమాట. ఎందుకని అంటే రాహుకేతు ఎప్పటికైనా ఇబ్బంది పెడుతూ ఉంటారు. సో తప్పక చేయడం మంచిది. అంటే ఏంటి, పూర్వీకులకు చేసినట్టు కూడా ఉంటుంది కనుక తప్పక రాహుకేతు పూజలు, శాంతి పూజలు చేయడం అనేది చాలా మంచిది. అలాగే చాలామంది పిల్లల గురించి ఇబ్బంది పడుతూ ఉంటారు, వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో మార్స్ ఏంటంటే ప్రస్తుతం మనకి కన్యలో ఉన్నారు. ఆయనకు కూడా ఏంటంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ గురించి మనం ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే దాంపత్య జీవితం అనుకోండి, అది కూడా ఏంటంటే మీకు అనుకూలంగా ఉండాలి ఈ నెల అంతా. అంటే తప్పక కుజుడు కూడా చేయడం అనేది చాలా మంచిది. ఇవన్నీ ఏంటంటే మనం జనరల్గా మాట్లాడుకుంటున్నాము. కానీ మీకు జాతక రీత్యా చెప్పినప్పుడు ఒక ఫలితం చెప్పినప్పుడు, లేకపోతే ఒక రెమెడియల్ మెషర్ చెప్పినప్పుడు, లేకపోతే ఒక జాతిరత్నం కానీ ఒక హోమం చేయాలి అన్నప్పుడు, అంటే ఏంటి రెమెడియల్ మెషర్స్ చేయాలి అన్నప్పుడు తప్పక జాతక రీత్యా చేయడం అనేది ఎప్పటికైనా మంచిది. అలా చేస్తేనే ఏంటంటే బాగుంటుంది. ఇప్పుడు మనం మాట్లాడేది రాశివారీగా మాట్లాడుతున్నాము. రాశివారీగా అంటే చాలామంది ఒక్కొక్క రాశిలో మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉంటూ ఉంటారు. సో కాంబినేషన్స్ చూసుకుని మాట్లాడడం అనేది మంచిది. రాశి అనేది మనం మాట్లాడుకునేది ఒకటే, అంటే చంద్రుడు ఎక్కడున్నాడో దాన్ని రాశి అంటాం కనుక రాశి వారిగా మాట్లాడుకునే దానికన్నా మొత్తం జాతక రీత్యా పరిశీలించుకుని ఒక రెమెడియల్ మెషర్స్ చేయడం అనేది చాలా మంచిది. అంటే ఏంటి, ఏం చేయాలి అనేది, మీకు ఏం కావాలి అనేది చూసి కూడా జాతక రీత్యా చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అంటే ఏంటి, ఫలితాలు మీకు బాగుండాలి అంటే ఎప్పటికైనా జాతకం పరిశీలించి చేయించుకోవడం అనేది మంచిదన్నమాట. మనం ఇప్పుడు మాట్లాడుకునేది వృశ్చిక రాశి వాళ్ళ గురించి. వృశ్చిక రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయనే చెప్పాలి. ఎందుకంటే 7th లార్డ్ మనం 8th ఉన్నారు. సో ప్రాపర్టీ ఇష్యూస్ అనేవి తప్పక ఉంటాయి. అండ్ ఆల్సో కోర్ట్ కేసెస్ ఉంటాయి కనుక తప్పక ఏంటంటే వీళ్ళకి రిజల్ట్ అనేది అంత ఈజీగా మనకి కనిపించదన్నమాట. అదొకటి కాకుండా మనం చూసాము అంటే 3rd and 4th లార్డ్ 5thలో సంచారం, అది కూడా ఏంటంటే శని
వక్రించి ఉన్నారు 5th అంటే జూపిటర్ ఇంట్లో ఉన్నారు, 2nd లార్డ్ ఇంట్లో ఉన్నారు, 2nd అండ్ 5th లార్డ్ ఇంట్లో ఉన్నారు. సో తప్పక జూపిటర్ మనం చూసాము అంటే కూడా 8th ఉన్నారు కనుక అంత మంచి సూచనలు మనకి కనిపించట్లే ఆగస్ట్ నెలలో వృశ్చిక రాశి వాళ్ళకి. కానీ ఈ రాశికి అధిపతి మనం చూసాము అంటే 11th సంచారం జరుగుతోంది. సో సెప్టెంబర్కి 12th వస్తున్నారు. అప్పటి వరకు ప్రీవియస్ మంత్తో కంపేర్ చేస్తే కనుక కొంతవరకు వాళ్ళకి సేవింగ్ మెంటాలిటీ అనేది ఎక్కువ అవుతుంది. అలాగే మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. అండ్ ఆల్సో ఏంటంటే మనం చూసాము అంటే లాభాలు చేకూరుతాయి. ఎస్పెషలీ బిజినెస్ పీపుల్కి మనం చెప్పాలి అంటే లోన్స్ తీసుకుంటారు, అది ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కొంతవరకు ఏంటంటే ప్లస్ అనేది వీళ్ళకి కనిపిస్తుంది అనమాట. అదొకటి కాకుండా పై చదువులకు వెళ్ళేవాళ్ళు, ఎస్పెషలీ ఫారిన్లో పై చదువుకుని అక్కడ సెటిల్ అవ్వాలి, అక్కడ ఉద్యోగ రీత్యా మనం చేసుకోవాలి అనుకున్న వాళ్ళందరికీ ఇది ఒక కంఫర్టబుల్ మంత్ కింద మనం చెప్పుకోవాలన్నమాట. తప్పక ఖర్చు అనేది చాలా అధికం, ఇందాక నేను చెప్పినట్టు. సో చాలా ఖర్చు అనేది ఉంది కనుక తప్పక వీళ్ళు ఫారిన్లో వెళ్ళి, ఎస్పెషలీ ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలు కూడా సెటిల్ అయ్యే ఒక ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. అదొకటి కాకుండా శ్రమ అనేది చాలా చాలా అధికం. అంటే ఏంటి, వీళ్ళు చేసే పనిలోనే చాలా శ్రమ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే పై వాళ్ళు వీళ్ళ మీద బాధ్యతలు ఎక్కువ పెట్టి వీళ్ళ బాధ్యతలు నిర్వహించలేక, అంటే టైంకి చేయలేక కొంతవరకు ఇబ్బంది పడే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. సో తప్పక వీళ్ళకి ఏంటంటే అన్ని రంగాల్లోనూ మనం చూస్తే కొంతవరకు ఇబ్బందులే మనకి కనిపిస్తున్నాయి. సో తప్పక వీళ్ళు పరిహారాలు చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అదొకటి కాకుండాను ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్కి కూడా కొంతవరకు శ్రమ అనేది చాలా అధికం కనిపిస్తోంది. శ్రమకి తగిన ఫలితం అనేది కొంచెం తక్కువ కనిపిస్తుంది అన్నమాట. అండ్ ఆల్సో కంఫర్ట్ లెవెల్ కూడా కొంతవరకు తగ్గుతుంది అన్నమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే హెల్త్ విషయానికి వస్తే కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఈ నెలంతాను. ట్రావెలింగ్ కూడా షార్ట్ టర్మ్ ట్రావెల్లో చాలా ఇబ్బందులు పడే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ప్లస్ పాయింట్ నేను అన్నట్టు మార్స్ 11th సంచారం వెరీ గుడ్ సంచారం, ఎందుకంటే ఈ రాశికి అధిపతి అయ్యాడు. కానీ కూడా కొంతవరకు అగ్రెసివ్ నేచర్ అంటే ఏంటి, కోపతాపాలకి వెళ్లకుండా, ముక్కు మీద కోపం తెచ్చుకోకుండా కొంచెం తగ్గించుకోవడం అనేది మంచిదన్నమాట. అలాగే చూసాము అంటే వీళ్ళకి కూడా ఏంటి, గుప్త సబ్జెక్టుల మీద చాలా ఇంట్రెస్ట్ పెరుగుతుందన్నమాట. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే కేతు మనకి 10th ఉన్నాడు కనుక ఎలా వస్తుందో తెలియదు, తప్పక వీళ్ళకి మంచి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే స్టాక్ ట్రేడింగ్లో ఉన్న వాళ్ళకి కానీ, కమిషన్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కానీ తప్పక సడన్గా రాబడి వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. కొంతవరకు బాగానే ఉంది, లాభం చేకూరుతుంది అనే చెప్పాలి. అండ్ ఆల్సో మనం ఇందాక చెప్పినట్టు శని కూడా ఏంటంటే 5వ ఇంట్లో ఉండి రిట్రోగ్రేషన్లో ఉన్నారు కనుక లక్ కూడా ఫేవర్ అవుతుంది. ఏదైనా స్టార్ట్ చేయడానికి, కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఈ నెల మీకు స్టెప్పింగ్ స్టోన్ కింద ఒక ఏంటంటే ముందుకెళ్ళే ఒక మంత్ కింద తీసుకోవచ్చు. అంటే ఏంటంటే ఒక ఐడియేషన్ కింద మనం తీసుకోవచ్చు. అలాగే స్టార్టప్ కానీ, లేకపోతే ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ తప్పక ఇన్వెస్ట్మెంట్స్ కూడా చాలా ఎక్కువ చేసే, లోన్స్ తీసుకుని చేసే ఒక మంత్ కింద మనకు కనిపిస్తోంది. ఇది లాంగ్ టర్మ్గా మీకు ఫ్రూట్స్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. మనం పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక కుజ జపం చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఇప్పుడు పార్ట్నర్షిప్ బిజినెస్లో కూడా వీళ్ళకి కొంతవరకు ఒక పార్ట్నర్ బయటికి వెళ్ళే ఛాన్సెస్, మనకి విభేదాలు వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. అలాగే దాంపత్య జీవితంలో కూడా అంత అనుకూల పరిస్థితి కనిపించట్లేదు. సో తప్పక ఏంటంటే వీనస్ అంటే శుక్ర జపం చేసుకోవడం చాలా మంచిదన్నమాట. ఒక ముత్తైదుకి ఇంటికి పిలిచి కొంచెం పెరుగన్నం పెట్టడం, ఎస్పెషలీ ఆన్ ట్యూస్డేస్ పెరుగన్నం పెట్టడం మంచిదన్నమాట. ఎప్పటికైనా సరే మన ఉగ్ర రూపాలకి పూజ చేస్తే చాలా మంచిదని చెప్తూ ఉంటాం. సో దుర్గాదేవికి నిత్యం పూజ చేయండి, చాలా చాలా మంచిది. అండ్ ఆల్సో 11th మార్స్ ఉన్నాడు కనుక కొంతవరకు మీరు ఏంటంటే 11th లార్డ్ కూడా మనం చూసాము అంటే రిట్రోగ్రేషన్లో అలాగే స్తంభించిపోయి ఉన్నారు ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంతే 10th వస్తున్నారనమాట. కొంతవరకు ఆయనకు కూడా చేయడం అంటే అందుకోసమే నవగ్రహాలు పూజలు చేయడం మంచిది. అలాగే నవగ్రహ స్తోత్రాలు వినడం కూడా మంచిది అని చెప్పడానికి ఇవన్నీ చెప్పడం జరుగుతోంది. మనం మాట్లాడేది షార్ట్ టర్మే. సో లాంగ్ టర్మ్గా కావాలి అంటే తప్పక జాతకం పరిశీలించుకోవాల్సిందే.